ఈ ప్రపంచంలో గొప్ప మార్పు అంటే మనం మారడమే. మనం మారంది ఈ ప్రపంచం మారది. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదాయే. మనం ప్రయాణిస్తున్న పడవ చీకటి రాత్రిలో సముద్రంలో రంధ్రం పడితే అది అందరికీ ప్రమాదమే. అందులో నుంచి ఎవరూ బయటపడడానికి వీల్లేదు. అందుకనే మన ప్రయాణాన్ని సుఖవంతంగా 100 ఏళ్ల జీవితంగా గడిపినప్పుడే ఈ జీవితం సుసంపన్నం. డబ్బులు ఎవరికి వృధాగా రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులను మనం ఎలా ఖర్చు పెట్టాలనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. మన కుటుంబ పరిస్థితి కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనము కొన్ని వ్యాధులు ప్రకృతి సిద్ధంగా శరీర తత్వంతో వచ్చే వ్యాధులు వేరు, వాటిని మనం ఎదుర్కోవచ్చు. కానీ ఈరోజు మనము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న వ్యాధులు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది క్యాన్సర్. ఈరోజు మత్తు పదార్థాలకు చాలామంది అలవాటు పడి తనలో ఉన్న శక్తి సామరస్యాలన్నీ నిర్వీర్యం చేసుకొని బాధపడుతుండ్రు. దయచేసి ఎలాంటి చెడు వ్యసనాలకు పోకుండా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. అప్పుడే ఈ జీవితం సుసంపన్నమవుతుంది. దయచేసి ఒకసారి ఆలోచించండి. మనకున్న చెడు వ్యసనాల వల్ల ఏం జరుగుతుందో అని ఒకసారి తెలుసుకోండి. మనకైనా విషయం తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు దాని గురించి మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. అలాగనే ఈ చెడు అలవాట్ల గురించి కూడా మనముగా ఒకసారి దాని గురించి తెలుసుకున్నప్పుడు మనం దాని పరిణామం ఏముంటుందో మనకు తెలుస్తుంది. ఏ వ్యాధి కూడా వట్టిగా రాదు, మనం డబ్బులు ఖర్చు పెడితేనే వస్తున్నాయి. ఈ ఖర్చు పెట్టే డబ్బులు దేనికో మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంటుంది. పోషకాహారాలు సంబంధించిన వస్తువులే కాకుండా వాటికి సంబంధం లేని వస్తువులు మనం ఎన్నో వాడుతున్నాం. దానివల్ల ఈ మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం జరుగుతుంది. దయచేసి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చెడు అలవాటు ఉన్నా కూడా ఆ అలవాటు ఉన్న వ్యక్తి ఒకసారి వాటి గురించి పరిణామ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే తనకు తానే మారుతాడు. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదాయే. మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.